2024 నవంబర్ 24వ తేదీన శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్తీక సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం అధ్యక్షులు ఎంకేబి శ్రీను పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రం విజయనగరంలోని సంతపేటలో ఉన్న శ్రీ రామాలయం వద్ద శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో గైరమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతూ వస్తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు ఉదయం మహిళలచే సామూహిక కుంకుమ పూజలు అతివైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల 24వ తేదీన గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్తీక సమారాధన ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం శ్రీ గౌరీ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి మొల్లేటి చిన్నారావు మాట్లాడుతూ గత నెల 24వ తేదీన శ్రీ గౌరీ సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. సంఘం నూతన అధ్యక్షులుగా ఎంకేబి శ్రీను, శ్రీ గౌరీ మహిళా సేవా సంఘం అధ్యక్షులుగా కనిశెట్టి అమ్మనిను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన గొట్లం వద్ద ఉన్న ఎంకేబి గార్డెన్స్ లో ఎంతో మంది సందడిగా ఆనందం ఆహ్లాదకరమైన వాతావరణంలో అతి ఘనంగా కార్తీక సమారాధన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గౌరీ జాతీయులు అందరూ కుటుంబ సభ్యులతో అధిక సంఖ్యలో కార్తీక సమారాధన కార్యక్రమంలో పాల్గొని సంఘం యొక్క ఐక్యతను బలాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ నెల 24వ తేదీన ఉదయం 7 గంటలకు నగరంలోని సంఘం కార్యాలయం నుండి గైరమ్మ నందమ్మలతో భారీ ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. అదేవిధంగా శ్రీ గౌరీ సేవా సంఘం నిత్య సేవ కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఎన్సిఎస్ థియేటర్ వద్ద ఉన్న ఫుడ్ బ్యాంక్ వద్ద సుమారు 3 ఏళ్లుగా నిర్విరామంగా ప్రతిరోజు 80 నుండి 100 మంది పేదలకు సంఘం గౌరవాధ్యక్షులు కాండ్రేగుల శేఖర్ ఆధ్వర్యంలో ఉచిత భోజన వితరణ కార్యక్రమం జరుగుతోందని, అలాగే సంఘం ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా ఎవరైనా స్వర్గస్థులైనా వారికి అంతిమ రథ సేవలు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ నెల 24వ తేదీన జరగబోయే కార్తీక సమారాధన కార్యక్రమంలో రోటరీ క్లబ్ గవర్నర్ మరియు ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ మల్లా వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు లక్కీ డిప్ నిర్వహించి అందులో విజేతలకు ప్రత్యేక బహుమతులను కూడా సంఘం పెద్దల చేతుల మీదుగా అందచేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్తీక సమారాధన కార్యక్రమంలో గౌరీ జాతీయులంతా వారి కుటుంబ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని మొల్లేటి చిన్నారావు పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో శ్రీ గౌరీ సేవా సంఘం ఉపాధ్యక్షులు బిశెట్టి రమేష్ నాయుడు, గౌరవాధ్యక్షులు కాండ్రేగుల శేఖర్, ఆడ నాగేశ్వరరావు, కోశాధికారి బొడ్డేటి సంతోష్ కుమార్, సహ కోశాధికారి మల్లా రమేష్, ఉప కార్యదర్శి మల్లా కాశీ, తాళ్ల లీలా ప్రసాద్ మరియు శ్రీ గౌరీ మహిళా సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. జై గౌరీ మాతకి, జై గౌర, జై జై గౌర. అందరికీ గౌరీ కులస్తులు అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం 24వ తారీఖున ఆదివారం బట్లం ధర ఎంకేబి గార్డెన్ లో కార్తీక సమారాధన పెట్టామండి. ప్రతి గౌరీ కులస్తులు తప్పకుండా హాజరు కావాలని కోరుకుంటున్నామండి. మా గౌరీ సంఘానికి ప్రముఖులు పెద్దలు అందరూ విచ్చేస్తున్నారు. మరియు మొన్న డైరెక్టర్లు కూడా మన మల్ల సురేంద్ర గారు వాళ్ళ డైరెక్టర్లు కూడా విచ్చేస్తున్నారని చెప్పారు. కనుక విజయనగరం ఉన్న అందరూ గౌరీ కులస్తులు తప్పకుండా హాజరయ్యి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. జై గౌర, జై జై గౌర. గత నెల 24వ తారీఖున మన గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన బాడీని ఎన్నుకోవడం జరిగింది. దాని అధ్యక్షులుగా ఎంకేబి శ్రీని గారిని, అలాగే మహిళా గౌరీ సేవా సంఘం అధ్యక్షులుగా కనిశెట్టి అమ్మాని గారిని మనం ఇక్కడ నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఈసారి వారి ఆధ్వర్యంలో మన 24వ తారీఖున ఎంకేబి గారి తోట బొట్లంలో చాలా సందడిగా వింత వింత గేములతో అసలు ఎప్పుడు ఊహించినటువంటి వారు రమ్యంగా అక్కడ కార్తీక సమారాధన చేయటకు పెద్దలందరూ నిశ్చయించారు. కనుక మన గౌరీ జాతీయులందరూ భారీ ఎత్తుని ఇదే ఆహ్వానంగా భావించి ఉదయం 8 గంటలకి, ఆదివారం ఉదయం 8 గంటలకి ఇక్కడ గైరమ్మను పెట్టడం జరిగింది. ఇక్కడ గైరమ్మను ఊరేగింపుగా మనం తీసుకెళ్తాం. కనుక మన విజయనగరంలో ఉన్న గౌరీలందరూ ఉదయం 8 గంటలకల్లా ఇక్కడికి వచ్చి ఆదివారం ఉదయం 8 గంటలకు వస్తే ఇక్కడ ఊరేగింపుకి వెళ్తాము. మనము మన మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో ఇక్కడ గౌరీమాతను 20 తారీఖు తేవడం జరిగింది. తదుపరి కార్యక్రమాలు
మనం వరుసగా 24వ తారీఖు వరకు వరుసగా కార్యక్రమాలు చేస్తూ గౌరవం ఎంతో వైభవంగా మనం ఇక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది. అట్లాగే ఈ మధ్యకాలంలో మన గౌరవ డైరెక్టర్లుగా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మల్ల సురేంద్ర గారి ఆధ్వర్యంలో 13 మంది గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్లు, అలాగే కొంతల రామకృష్ణ గారు, దాడి వీరభద్రరావు గారు, శతకుశెట్టి గణబాబు గారు, అలాగే మన బుద్ధ శివాజీ గారు ప్రముఖులు కూడా విజయానికి విచ్చేసి గౌరీ సేవా సంఘం యొక్క కార్తీక సమారాధనలో పాల్గొని మాకు దశ దిశ నిర్దేశం చేయించున్నారు. కనుక మన గౌరీలందరూ అక్కడ రావాల్సిన కూర్చున్నాము. అలాగే మనకి ఎప్పుడుండో చిరకాల వాంఛగా ఉన్నటువంటి మన గౌరీ జాతీయంలో ఎప్పుడు దొరకదో అందదు అనుకున్నటువంటి మన రోటరీ గవర్నర్ గా మన మల్ల కొండ అబ్బాయి గారి అబ్బాయి డాక్టర్ మల్ల వెంకటేశ్వర గారిని చేయడం మనందరూ గౌరవ జాతీయులు అందరికీ ఎంతో ఆనందదాయకమైన విషయం. ఆయనకి రేపు మన కార్తీక సమారాధనలో అభినందన సభతో పాటు ఆయనకి కూడా చిరు సత్కారం కూడా మన గౌరీలందరం కలిపి ఆయన చేసుకుంటున్నాము. కనుక ఇటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలు మన ఎంకేబీ గారి ఆధ్వర్యంలో, అలాగే మన కాంట్రాక్టర్ శేఖర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలకు విచ్చేసి మన యొక్క గౌరవ యొక్క సాంఘిక భావం తెలియజేసుకుని మనం విజయనగరంలో గౌరవ జాతీయులు ఏదైనా డిసైడింగ్ ఓటర్లుగా రానున్న రోజుల్లో తయారవ్వాలని మా ఈ గౌరీ సేవా సంఘం తరఫున ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి విన్నవించుకుంటున్నాం. ఏంటంటే మన వాళ్ళందరూ ఎక్కువగా మన గౌరవ జాతీయులు అయితే ఎక్కువ మంది ఉన్నారు. చాలా మంది ఎవరో మొత్తం పైకి రావటం లేదు. ఈ కార్తీక సమారాధనని పెట్టుకొని మన గౌరవ జాతీయులు ఒక తాటి మీద నిలబడి ఏదైనా డిసైడ్ చేయాలంటే విజయనగరంలో గౌరవాలే డిసైడ్ చేయాలనే స్థాయికి ఎదగాలి. అలాగే మన గౌరవ జాతీయులు ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు చేస్తున్నాము. ముఖ్యంగా మనం 3 సంవత్సరాలు పైబడి ఇక్కడ మన ఫుడ్ బ్యాంక్ ఎన్ఎస్ఎస్ సేవలుగా చేస్తున్నామంటే దానికి ఎంతో కృషి చేసిన మన గౌరవ జాతీయులు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే అంతిమరాధాన్ని మన గౌరవ జాతీయులే మనం పెట్టుకోవడం జరిగింది. ఆ అంతిమరాధం యొక్క సేవలు మన క్యాస్ట్కే కాకుండా ఇతర కులాల వారికి కూడాను ఎన్నో రకాలుగా మనం ఈ అంతిమరాధాన్ని వినియోగించుకుంటున్నాము. అలాగే మన క్యాస్ట్ ఎవరైనా స్వర్గస్థులైన వారికి కూడా మన క్యాస్ట్ తరపున అందరూ వెళ్ళి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థల్ని మనం గుర్తింపుగా రేపు రానున్న ఆదివారం వనభోజనాలకు మాత్రం కంపల్సరీగా అందరూ విచ్చేసి వారి యొక్క ఆదరణాభిమానాలు చూపించవలసిందిగా కోరుతున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ ఆదివారం 8 గంటలకి మనకి గౌరీ సేవా వస్తే ప్రతి ఒక్కరు ఊరేగింపుగా ఇక్కడ నుండి గైరమ్మ తీసుకెళ్తాను. కనుక ప్రతి ఒక్కరు ఇదే మా యొక్క ఆహ్వానంగా భావించి ఎక్కడైనా మేము కానీ ఇన్విటేషన్ కార్డులు ఇవ్వకపోతే వారు కూడా ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాము. జై గౌర, జై జై గౌర, జై గౌరీ పరమేశ్వర అభ్యాన్ నమః. గౌరీలందరికీ ఇదే మా ఆహ్వానం. సంఘం కడు రమ్యంగా దేవతార్చనలు, అన్ని పూజలు, మహిళా మండలి, అదే మన మహిళా విభాగం వారు కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మన విజయనగరం శ్రీ గౌరీ సేవా సంఘం వారు నిర్వహించబడిన 24 ఆదివారం మధ్యాహ్నం అమ్మవారి కార్తీక సమారాధన కార్యక్రమం జరపబడుతుంది. కావున మన గౌరీలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మీ అందరినీ వేడుకుంటున్నాం. జై గౌరీ మాత.